హలో అందరికీ. ఈరోజు సింపుల్‌గా, ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేను ముందే చికెన్ క్లీన్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం పొడి, ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం పెరుగు వేసుకొని బాగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానండి. ఆ చికెన్నే ఇందులో వేశాను. ఇప్పుడు బాగా వేయించుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము టమోటా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి బాగా కుక్ అయిపోయిన చికెన్ అయితే ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఈజీగా చేసుకొని చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.